హాయ్ అండి, వెల్కమ్ టు రెస్టారెంట్ హోమ్ బేకరీ. ఈరోజు చేస్తున్నాం 2 kgs స్టఫ్ కేక్ అండి, పైనాపిల్ కేక్, జంగల్దన్ కేక్ అండి, 2 టైప్స్ కేక్. ముందుగా బేస్ తీసుకుని దాన్ని క్రీమ్ అప్లై చేసుకోవాలండి. క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ లాస్ట్ లేయర్ ఉంటుంది కదండి, లాస్ట్ లేయర్ వేసుకొని లాస్ట్ లేయర్ షుగర్ సిరప్ చేసుకుని క్రీమ్ వేసుకొని పైనాపిల్ క్రష్ ఉంటుంది కదా, చాక్లెట్ చిప్ వేసుకొని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ ఉంటుంది కదండి, ఫస్ట్ లేయర్ మధ్యలో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దాన్ని కూడా ఇందాక చెప్పిన విధంగా చేసుకోవాలి. తర్వాత మధ్యలో లేయర్ ఉంటుంది కదండి, కూడా ఫస్ట్ లేయర్లో వేసుకొని షుగర్ సిరప్ చేసుకొని క్రీమ్ అప్లై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అప్లై చేసుకోవాలి. షుగర్ సిరప్ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకుని క్రమ్ కోట్ చేసుకోవాలండి. క్రమ్ కోట్ చూస్తున్నాం కదా, ఈ విధంగా క్రీమ్ అప్లై చేసుకుని నీట్గా సాఫ్ట్గా వచ్చి చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా క్రీమ్ అప్లై చేసుకోవాలి. క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 hour దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కేక్ బాగా సెట్ అవుతుందండి. ఇలా క్రీమ్ ఇరువైపులా సెట్ చేసుకుని సాఫ్ట్గా వచ్చేలా చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇస్తున్నప్పుడు ఈ విధంగా పెరట్ నైఫ్తో చేసుకోవాలి. తర్వాత స్క్రాపర్తో ఇలా నీట్గా రౌండ్గా కొంచెం నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా నీట్గా చేసుకోవాలండి స్క్రాపర్తో. చేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ క్రీమ్లో గ్రీన్ కలర్ మిక్స్ చేసుకుని జంగల్దన్ కదండి మనం సెలెక్ట్ చేసుకున్నాం. దాని గ్రీన్ కలర్ని ఇట్లా కేక్ హాఫ్ సైడ్ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లో తీసుకుని చుట్టూ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్క్రాపర్తో చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మల్టీ కలర్స్ వస్తాయండి. మల్టీ కలర్ కింద ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. జంగల్ కేక్ కదా, లుక్గా ఉంటుంది. ఇలా గ్రీన్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ కేక్ని 1.5 kg తీసుకున్నానండి. కేక్ 2 టైర్స్గా డివిజన్ చేశానండి. 1.5 kg కేక్, 1/2 kg కేక్ ఒకటి, ఈ విధంగా నేను డివైడ్ చేసుకున్నాను. 2 టైర్ కేక్ కదా, దీన్ని కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత 1/2 kg కేక్ దాన్ని ఇందాక చెప్పిన విధంగా 1.5 kg కేక్ చేసాం కదండి, ఆ విధంగా దీన్ని కూడా అలా
సాఫ్ట్గా వచ్చేదాకా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారా, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని నీట్గా చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుని పెట్టుకుని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇది సెట్ అయ్యే వరకు ఉంచాలి. సెట్ అయిన తర్వాత ఇందాక చెప్పిన విధంగానే గ్రీన్ కలర్ని అప్లై చేసుకొని చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రీన్ కలర్ హాఫ్ వైట్ హాఫ్ గ్రీన్ కలర్ వచ్చేలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న 1/2 kg 1.5 kg కేక్ కదండి, తీసుకుని ఆ కేక్పై టూత్ పిక్స్ లేదా డౌల్స్ ఉంటాయండి, అవన్నీ ఇలా కేక్లో బేస్ కింద బేస్లో దించాలండి. ఇలా పెట్టడం వల్ల కేక్ పడిపోకుండా ఉంటుందండి, వంగిపోకుండా పడిపోకుండా ఉంటుంది. నేను చూస్తున్నా కదండి, 4 స్టిక్స్ పెట్టాను. అలా పెట్టుకుని 1/2 kg కేక్ పెట్టుకోవాలండి. ఇందాక చేసిన 1/2 kg కేక్ ఆ కేక్ ఈ 1.5 kg కేక్పై పెట్టుకోవాలండి. పడిపోకుండా నీట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా 2 టర్కీస్ రెడీ. ఇలా రెడీ చేసుకున్న తర్వాత టాపర్స్ వేసుకొని కేక్ టాపర్స్ పెట్టుకొని గ్రీన్ కలర్ క్రీమ్నేమో నేను గ్రాస్ కింద వేసుకున్నాను. అలాగే గ్రీన్ కలర్ చుట్టూ డాట్స్ కింద పెట్టుకున్నాను. ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాను. చూస్తున్నారు కదండి, డైనోసార్ థీమ్ కేక్ ఈ విధంగా రెడీ చేసుకున్నాను. వీడియోలో చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి థీమ్ కేక్స్ కానీ నార్మల్ కేక్స్ కానీ హెల్తీ కేక్స్ కానీ కావాలి, కింద నాకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి.